అందరికి వందనాలు. టుడేస్ పామ్ సండే కదా. విష్ యూ ఆల్ బ్లెస్సెడ్ పామ్ సండే. ఈ దినము ప్రపంచమంతా పామ్ సండే జరుపుకుంటున్నారు కనుక మరి లోకంలో ఒక ఆచారంగా మరి చేసినప్పటికీ సత్యంలో తెలుసుకున్న బిడ్డలము మనం చాలా జాగ్రత్తతో మనం ఉంటూ మరి ఎల్లప్పుడూ మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ మనము ముందుకు వెళ్దాం. మరి ఈరోజు ఈ పామ్ సండే యొక్క ప్రాముఖ్యత ఏంటో మరొకసారి మనము ధ్యానించుకుందాం. ఈరోజు మన వాక్య భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము, మాథ్యూ 21st చాప్టర్, మత్తయి 21వ అధ్యాయము మొదటి నుండి 11వ వచనాలు మనము దయచేసి చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 21 వర్సెస్ 1 to 11. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫేగుకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరగను. అది ఏమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడు అన్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడేను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పింది. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా దేవ, మా తండ్రి, ఈ ఉదయకాలంలో సంగతికి వచ్చినప్పుడు మా జీవితాన్ని మెచ్చుకున్న కృపను బట్టి పొందగల తండ్రి. ప్రపంచమంతా ఈ దినము పామ్ సండే జరుపుకుందగ తండ్రి. ప్రభువా ఆయన మరి మీరు ఆయన మరి మా కొరకు వచ్చిన దినము, యెరూషలేములోకి ప్రవేశించిన దినము, రాజుగా రక్షకుడిగా మీరు ప్రవేశించిన దినం అది మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయంలో ఆనందించే భాగ్యం దయచేయగలను. పరిశుద్ధాత్మదేవ, ఈ సమయంలో నన్ను మీరు ఆయన మరి జ్ఞాపకం చేసుకొని నా ద్వారా మీరు మాట్లాడి మీరే మహిమ పొందగలని మా రక్షకుడని యేసుక్రీస్తున్నాం రక్షణ తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చక్కని మాట మనం చూస్తున్నాం కదండి. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బ్లెస్సెడ్ ఈజ్ హీ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. పామ్ సండే, దీనికి ఇంకొక పేరు ప్యాషన్ సండే అంటారు. ప్యాషన్ సండే. మరి అంతేకాకుండా ఇది ఈ పరిశుద్ధ వారం యొక్క మొదటి దినం. అంటే ఈ దినం నుండి ఈస్టర్ వరకు ఏమంటారు? హోలీ వీక్ అంటారు కదండి. హోలీ వీక్ అంటారు, పరిశుద్ధ వారం అనగా మరి చాలా ప్రాంతాలలో, చాలా దేశాలలో మరి చాలా నిష్టగా ఈ పరిశుద్ధ వారంను వాళ్ళు మరి గడుపుతారు. అనగా మన ఇండియాలో మన చర్చెస్ వేరే, ప్రపంచమంతట్లో కూడా చాలా రకాల చర్చెస్ ఉన్నాయి. మరి మనకు తెలుసు కదా, మరి ఆర్థడాక్స్ చర్చెస్ అనేవి ఉన్నాయి. రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ ఉంది, సిరియన్ ఆర్థడాక్స్ చర్చ్ ఉన్నాయి. మరి ఈ విధంగా చాలా చర్చెస్ ఉన్నాయి. వాళ్ళు ఈ విధంగా చాలా చర్చెస్ వల్ల నిష్టగా మరి ఈ వారంను గడుపుతారు. చాలా మరి సంతోషంతో దేవుడి సన్నిధిలో భయభక్తులతో వాళ్ళు గడుపుతుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
కానీ మనం ఈ విధంగా ఆచారముగా చేయకుండా మన జీవితం ఎల్లప్పుడూ మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా కదండి. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయినప్పటికీ మరి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. హోసన్నా అనగా ఇది గ్రీక్ భాష. హోసన్నా ఏ భాష ఉంటుంది? గ్రీక్ భాష. క్రైస్ట్ లేక క్రీస్తు అని గ్రీక్ భాష. అదే హిబ్రూ భాష అయితే మెస్సియా లేదా మషియా కదా. హోసన్నా గ్రీక్ భాష, హోషియానా హిబ్రూ భాష. ఏంటండి? హోషియానా అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు రక్షించు. ఏంటండి? ఇప్పుడు రక్షించు అనగా మరి యేసుప్రభు రాకముందు 400 సంవత్సరాలు మనం చూస్తాము. మరి చాలా చీకటి సమయంలో ఉన్నారు కదండి. మలాకి నుండి మత్తయి వరకు 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలు ప్రభు యొక్క వాక్యం లేదు. మనకు తెలుసు కదా, ఇవన్నీ మనకు తెలుసు. ప్రభు యొక్క మాట లేదు, ప్రభు యొక్క వాక్యం లేదు. చీకట్లో ఉన్నారు. ఏ విధంగా మరి మా బ్రతికేంటి అని మరి ఇస్రాయేల్ ప్రజలు చాలా ఎదురు చూస్తున్న సమయంలో వాళ్ళు మరి చాలా ఈ రోమియోలు వచ్చి ఆ ప్రాంతాంతా ఆక్రమించుకొని వీళ్ళని దాదాపు బానిసలుగా వాళ్ళు మార్చేస్తున్నారు. ఎవరిని? ఇస్రాయేల్ ప్రజల్ని. ఆ టైంలో వాళ్ళకు ఒకటే ఏంటంటే మమ్మల్ని రక్షించు దేవా అని వాళ్ళు మరి వాళ్ళు ప్రభు వైపు, దేవుని వైపు చూస్తూ ఉన్నారు. కనుక మరి ఈ దినము లేక ఈ పామ్ సండే రోజు మనం చూసినాం కదా. 21వ అధ్యాయంలో మొదటి నుంచి మనం కొన్ని వచనాలు చూసినట్టే మొదటి భాగంలో మనము ఇంతకుముందు కూడా మనం నేర్చుకున్నాం. మరి ప్రభు ఏ విధంగా తన శిష్యులకు చెప్తాడు కదా, మీరు వెళ్ళి అక్కడ ఒక గాడిద పిల్లలు తీసుకుని రండి అన్నీ మనము ఇంతకుముందు మనం చదువుకున్నాం. అలాగే మరి ఆ ప్రాంతం నుండి వాళ్ళు వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన అక్కడ కూర్చుని పెట్టి కదా ఆయన మరి ఆ గాడిద పిల్ల మీద కూర్చోబెట్టినట్టు మనం చూస్తున్నాము. అంతేకాకుండా మరి ఆయన అక్కడ బట్టలు వేసి, గాడిద పిల్ల మీద బట్టలు వేసి ఆ మార్గం అంతా కూడా ఏం చేసినారంటే వారి దుస్తులు పరిసి మరి ఆ గాడిద పిల్లను నడిపించిన ఆ గాడిద పిల్ల మీద యేసుప్రభు ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ మనం ఇంతకుముందు కూడా మనం నేర్చుకున్నాం కదా. ఆ గాడిద పిల్లకి ఏమొచ్చింది? ఘనత వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా కదా. మనలో కొన్నిసార్లు అంటారు గాడిద అంటారు కదా. వీళ్ళు తల్లిదండ్రులు అంటారు, వీళ్ళు గాడిద అంటారు కదా. ముద్దుగా అంటారు, కోపంగా అంటారు. ఏ విధంగా అన్నా గాడిద కదండి. మనసులో ఉన్న మాటని బయట పెట్టేస్తారు. ఈ విధంగా కోపంతోనైనా ప్రేమతోనైనా గాడిది అంటే దేవుని స్తోత్రం. ఆ గాడిదకి ఏమొచ్చేసింది? ఘనత వచ్చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరిని మోస్తున్నాము? యేసయ్యను మోస్తున్నాం. ఈ గాడిద కూడా ఏమొచ్చింది? ఘనత దేవునికి వదనాలు కదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని పిల్లారా, మన జీవితంలో మరి యేసుప్రభువును మనం మోసినప్పుడు ఏముంటుందమ్మా? మనకి ఘనత వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభుని మరి ఆ విధంగా మరి ఆ గాడిద పిల్లలు మోసుకొని వెళ్తుంటే మరి అందరూ మరి కేకలు వేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా మరి ఈ వాక్య భాగం మనం చూస్తున్నట్లయితే ఇది జీసస్ ట్రయంఫల్ ఎంట్రీ ఇంటూ జెరూసలేం. యేసు ప్రభు యొక్క జయ ప్రవేశం. అంతే కదా. నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు యొక్క జయ ప్రవేశం. అంతేనా? జయోత్సవమైన ప్రవేశం ఉందాము కదా. జయముతో కూడిన ప్రవేశం. ఎక్కడ ప్రవేశిస్తున్నాడు? యెరూషలేములోకి ప్రవేశిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఏ విధంగా ప్రవేశిస్తున్నాడు? ఆయన ఇప్పుడు రాజుగా ప్రవేశిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనను ఎవరు రాజుగా స్వీకరించలేదు. ఎవరు ఆయనని నువ్వు రాజు అని చెప్పి అనట్లేదు. కానీ ఆయన రాజుగా ప్రవేశిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాజుగా ప్రవేశిస్తున్నాడు, రక్షకుడుగా ప్రవేశిస్తున్నాడు. దేవుని స్తోత్రం. రాజుగాను రక్షకుడుగా ఆయన ప్రవేశిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా మరి ప్రభు మరి అక్కడ ప్రవేశిస్తున్నారు. ఇది మరి ఈ 4 సువార్తలలో రాయబడ్డది. మత్తయి, మార్కు, లూకా
మరి యోహాను సువార్తల్లో 4 సువార్తల్లో ఇది రాయబడ్డది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ విధంగా ప్రభు మరి రక్షకుడుగాను రాజుగాను మరి తను యెరూషలేములో ప్రవేశిస్తున్నాడు. కానీ ఒక సంగతి ఏంటంటే దేవుని బిడ్డలారా, ఆయన ముందున్నది రాజ్యము కాదు. ఆయనకు ఎదురుగా ఉన్నది ఏంటి? యెరూషలేములో రాజ్యం కాదు. ఆయనకి ఏముందమ్మా? మరణం ఉన్నది. మరణము ముందు ఏముంటుంది? భయంకరమైన శ్రమలు కదండి, భయంకరమైన శ్రమలు కదా. ప్రభు అంటాడు ఒక మాట, చెట్టు పచ్చిగా ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తే ఎండిపోయిన తర్వాత ఏ విధంగా చేస్తారని ఒక మాట కూడా మనం చూస్తాం. అనగా ప్రభువుని ఏ విధంగా వాళ్ళు అక్కడ హింసించినారో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి ప్రభువుని వాళ్ళు హింసించి మరి వాళ్ళు ఈ విధంగా మరణమునకు అప్పగిస్తారు కదండి. అయితే ఇవి తెలుసు ఆయనకి, ఇవి తెలిసి కూడా ఏం చేస్తున్నాడు? యెరూషలేములోకి ప్రవేశిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం 5వ వచనంలో, ఇదిగో నీ రాజు సాత్వికుడై, సాత్వికుడు కదండి. ప్రభు ఏం నేర్పించినాడు మనకి? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి అక్కడ నేర్పుట 2, 4, 5 కదా. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకొందురు అని మీకు తెలుసు కదా. ధన్యతలు అందరికి బాహాట వస్తాయి కదండి. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకొందురు అని ప్రభు మనకు నేర్పించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన ఏ విధంగా వస్తున్నాడంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాత్వికుడు అంటే దీనత్వముతో తగ్గించుకొని కదండి. ఆయన పుట్టే సమయంలో కూడా తను తగ్గించుకొని ఒక పశువుల పాకలో పుట్టినాడు. పశువుల పాకలో పుట్టి ఆయన దేంట్లో పడుకోబెట్టినారండి? ఒక మంచి తొట్టలో పెట్టినారా? ఏముంటుందండి అది? క్రీడలు ఏమంటారు? ఇయ్యాల. గత 2 వారాల క్రితము, గత వారంలో నేను ఒకరు కుక్కను పెంచుకుంటే కుక్కకి 9 పిల్లలు పుట్టినాడు. 9 పిల్లలు పుట్టే వాటికి ఉయ్యాల ఏం చేసిన ఏమంటుంది? అది ఉయ్యాల కార్యక్రమం ఏమంటారు? ఉయ్యాల వేస్ట్, తొట్టలు వేసిన 9 కుక్క పని తొట్టలేసి ఊపుకుంటా అందరిని పిలిచి విందు చేసినారు. విందు ఒక్క పిల్లడికి క్రేడిల్ సెరమనీ అంటే ఇంగ్లీష్లో క్రేడిల్ సెరమనీ. కానీ యేసు ఎక్కడ పడుకున్నాడు అమ్మ చెప్పండి? తొట్టెలో. ఆ తొట్టె ఏంటంటే పశువులు దానా తినే తొట్టె అనమాట. పశువులకు ఏం చేస్తారు? గడ్డిని ముక్కలు చేసి దాంట్లో వేస్తారు కదా. అది తినే దాంట్లో ఆయన పడుకున్నాడు. ఎంత దీనత్వం కదండి, ఎంత దీనత్వము. ఇదిగో నీ రాజు సాత్వికుడై, గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన, అంటే భారవాహక అంటే భారం మోసే వాహనం. పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడికి వస్తున్నాడండి? నీ యొద్దకు వస్తున్నాడు. అంటే నీ యొద్దకంటే సియోనుకు వస్తున్నాడు. సియోన్ అంటే యెరూషలేము పట్టణమునకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎవరు రాసినారండి? అయితే తర్వాత ఇంకేముంది? సియోను వచ్చున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడు అనున్నది అని అక్కడ రాయబడ్డ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ మాట కొన్ని సంవత్సరాల క్రితమే, దాదాపు 500 సంవత్సరాల క్రితమే, 600 సంవత్సరాల క్రితమే జకర్యా అనే ప్రవక్త ప్రవచించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రజలకు ఏం తెలుసు? వాక్యము తెలుసు. ఈ వాక్యము తెలుసు. మరి ఈ విధంగా మరి ఈ మాటలు వాళ్ళు పలుకుతున్నారు. పలికే సమయంలో వాళ్ళకి ఏం గుర్తొస్తుందమ్మా? జకర్యా గుర్తొస్తున్నాడు. జకర్యా గ్రంథం గుర్తొస్తుంది. జకర్యా మాటలు గుర్తొస్తున్నాయి. 9వ అధ్యాయము
కదండి. 9వ వచనంలో మరి జకర్యా ప్రవర్తించిన మాటలు వాళ్ళకి గుర్తొస్తుంది. చదవమ్మా. సియోను నివాసులారా. చూడండి, జకర్యా దాదాపు 500-600 సంవత్సరాల క్రితం ప్రవచనం చేసిన, అంటే యేసుప్రభు రాకముందు ఒక 600 సంవత్సరాలు ఆ టైంలో మరి ప్రవచనం చేసినాడు. ఏమంటున్నాడండి? సియోను నివాసులారా అంటున్నాడు. అంటే సియోనులో నివసించే ప్రజలారా, సియోను వాసులారా ఏం చేయాలి? మీరు బహుగా సంతోషించుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు రాకముందు దాదాపు 600 సంవత్సరాల క్రితమే ఏం చెప్తున్నాడు? బహుగా సంతోషించుడి. ఎందుకంటే వాళ్ళు దుఃఖములో ఉన్నారు, బాధలో ఉన్నారు. 586 BCలో, యేసు ప్రభు రాకముందు 586 BCలో నెబుకద్నెజర్ రాజు వచ్చి ఏం చేసినాడండి? యెరూషలేము పట్టణం ధ్వంసం చేసినాడు, మందిరాన్ని కొల్లగొట్టినాడు, బంగారం మొత్తము ఊడ్చుకొని వెళ్ళిపోయినాడు. మనంతా డెకరేషన్ చేస్తాం. ఇవన్నీ ఏం చేసినామండి? కర్టన్స్ పెట్టినాం. యెరూషలేము మందిలో ఏముంటుంది? అంత బంగారం, మొత్తం బంగారమే. ఇక్కడ చూసిన బంగారం రేకులు వాళ్ళు తయారు చేసి పెట్టి అంతా అది లాక్కొని ముక్కలు కూడా లేకుండా తీసుకొని వెళ్ళిపోయినాడు నెబుకద్నెజర్ కదండి. బాధలో ఉన్నారు. వీళ్ళ బాధలో ఉంటే ప్రభు ఏం చేస్తున్నాడు? సంతోషించుడి అంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యం చదువుకున్నప్పుడు మన బాధలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం దుఃఖంలో ఉన్నప్పుడు వాక్యం చదువుకుంటే మన జీవితాలలో ఏముంటుందో చెప్పండి? ఏమొస్తుంది? ఉల్లాసం వస్తుంది, ఉజ్జీవం వస్తుంది. దేవుడు మనతో మాట్లాడతాడు, బలపరుస్తాడు కదా. అందుకోసమే దేవుని బిడ్డలు చాలా మంది మనం చూస్తున్నాము, దేవుని వాక్యం తెలియని బిడ్డలు బాధలు ఉండి దాన్ని ఆలోచన చేసి సాతాను వచ్చి ఏం చేస్తాడుగా? అమ్మ దొరికింది ఇంకొక పిట్ట అని చెప్పేసి ఏం చేస్తాడమ్మా? కరెక్ట్, నువ్వు ఆలోచన చేసి కరెక్ట్, అంతా కరెక్ట్, ఇది ఈ విధంగా చేయి, ఈ విధంగా చేయి, ఇళ్ళకు బిల్డింగ్ ఎక్కువ దుంకు అంటాడు. ఏమైంది? లాస్ట్ వీక్ ఒక పిల్ల దుంకింది కదా, బీటెక్ చదివిన అమ్మాయి మీదకి దుంకి చచ్చిపోయింది. అంటే దేవుని బిడ్డారా, ఏమీ లేదండి, నిరీక్షణ లేని బ్రతుకు. చదివేమో ఉన్నత చదువు, టెక్నాలజీ చదివేదేమో టెక్నాలజీ, జీవితంలో ఏం లేదమ్మా? నిరీక్షణ, నో హోప్. కానీ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ హోప్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎవరమ్మా చెప్పండి? నిరీక్షణ గల పిల్లలం. ఎవరైనా కూడా నాకు నిరీక్షణ లేదు అని అంటానికి వీళ్ళు. ఎందుకంటే ప్రతి ఆదివారం మనం వాక్యం వింటున్నాం, ఆదివారం ఏం చేస్తున్నాం? వాక్యం చదువుకుంటున్నాం. నిరీక్షణ మనం హృదయం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇతరులకు మనం నిరీక్షణ పంచిపెట్టాలి కదండి. అందుకోసమే కలగలుపుకొని కదా ఏం చేయాలి? మనం నిరీక్షణ ఇతరులకి మనం పంచాలి. ఇప్పుడు అమ్మాయి చనిపోయింది, ఒకవేళ అంతకుముందు ఎవరైనా అమ్మాయికి క్రైస్తవ ఒక అమ్మాయి కలిసి కొద్దిగా నిరీక్షణ మాటలు చెప్పుకుంటే అక్కడ ఆగిపోతుంది కదా. కానీ ఆ విధంగా జరగలేదు. ఎందుకంటే ఇవాళ రేపు రిలీజన్ అనేది ఎందుకులే అని చెప్పేసి యువత వాళ్ళని పెట్టుకుంటున్నారు. కనుక దేని పిల్లారా, మనం ఏం చేయాలంటే పంచాలి. ఏం చేయాలమ్మా? నిరీక్షణ మనము పంచాలి, ఇద్దరు పంచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నామో చెప్పండి, చదవండి. సంతోషించిన సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఎట్లండి? బహుగా, కొద్దిగా కాదు, బహుగా, గ్రేట్లీ, మచ్, రిజాయిస్ మచ్, బీ హ్యాపీ మచ్ కదండి. ఎక్కువగా అనమాట. ఎక్కువగా మీరు ఏం చేయాలో? సంతోషించాలి. సంతోషంగా ఉన్నారంటే పాస్టర్ సంతోషం ఉన్నారంటే అదే నేను అడుగుతుందని చెప్పి అనుకుంటాను కదా. ఇంకా నా ఇటు ముందు అని చెప్పి మన అన్నం కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారంటే ఎవరు? మనమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనమే సంతోషంగా ఉండాలి. వీఆర్ హ్యాపీనెస్. వీ షుడ్ డిస్ట్రిబ్యూట్ హ్యాపీనెస్. ఇతరులకు మనం సంతోషం అనేది పంచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంతోషం లేని వారికి మన సంతోషము ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదండి. యెరూషలేము నివాసులారా
ఏ విధంగా ఉండాలంట? ఉల్లాసముగా ఉండుడి, సంతోషముగా ఉండుడి, ఉల్లాసముగా ఉండు. అంటే మీ దుఃఖం అనేది అసలు ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మన దుఃఖ వస్త్రాలు తీసివేసి మనకి ఏం చేసినాడు యేసయ్య? ఉల్లాస వస్త్రాలు దయచేసినాడు కదండి. మనకు తెలుసు ఉల్లాస వస్త్రాలు మనం వేసుకునేది ఏం డ్రెస్ అది కదా. ఇది ఏం డ్రెస్? ఇది షర్ట్ కాదు, ఏంటిది? ఉల్లాస వస్త్రము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము ఉల్లాస వస్త్రం ధరించుకున్నాం అనేది గ్రహించి మన ఇతరులకి ఉల్లాసము ప్రకటించాలి, చూపించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ రాజు నీతిపరుడు. మీ రాజు ఎవరంట? నీతిపరుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ రాజు నీతిపరుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు. ఈయన నీతిపరుడు, ఈయన దీనుడు, ఈయన నీతి గలవాడు, ఈయన రక్షకుడు, ఈయన రాజు. బాధలో మెస్సయ్య కొరకు ఎదురు చూసే వారికి ఎంత చక్కటి మాట కదండి. ఆ జకర్యా మాట దేవుడు జకర్యాకు మాట ఇచ్చినప్పుడు జకర్యాలో ఎంత ఆనందం, ఉత్సాహం వచ్చింది కదండి. అది ఆయన తిరిగి అందరికి పంచే సమయంలో అందరికి నిలబడి చెప్పడంలో చాలామంది సంతోషించేవారు సంతోషిస్తారు. నేను ఏదో చెప్తుండే అని చెప్పాను, కానీ వాళ్ళ పనులలో వెళ్ళిపోతే కదండి సంతోషం అనేది రాదు కదా. అట్లా జరిగిండొచ్చు. జకర్యా ఈ మాటలు చెప్తుంటే మనలాగా ఇంత చక్కటి మరి అన్నీ మరి సదుపాయాలు లేవు. ఆయన ఎక్కడెక్కడ నిలబడి మరి చెప్పిండో, ఎడారిలో, చెట్ల కింద, మరి గుట్టల మీద, ఎక్కడ కలిస్తే అక్కడ, మార్కెట్ ప్లేస్లో కదండి, బజార్లలో కదా. చెప్తుంటే సంతోషపడేవారు సంతోషపడతారు, కోపపడేవారు కోపపడతారు, ఆయన మీద రాళ్ళు కొట్టేవాళ్ళు అది కూడా చేస్తారు కదండి. ఇరిమ్యానే తరిమి కొట్టినారు కదా. ఈ విధంగా ఏమంటాడండి? మీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎంత గొప్ప రాజు! ఎక్కడికి వస్తున్నామా? నీ యొద్దకు వస్తున్నాడు. దేవుని స్తోత్రం. కనుక నీవు ఏం చేయాలి? ఆనందించాలి. దేవుని స్తోత్రం. సియోను నీవు ఆనందించాలి. అనగా అర్థం ఏంటంటే సియోను ఉన్న ప్రతి వారు, సియోనులో ఉన్న ప్రతి వాళ్ళు ఏం చేయాలి? ఆనందించాలి. మాకు మంచి దినములు వస్తున్నాయి కదా. ఇప్పుడు అంటారు కదా మంచి దినాలు వస్తున్నాయి కదా. మంచి దినాలు ఎప్పుడు వచ్చేసినా అదేం ఎప్పుడు వచ్చినాయండి? 2000 సంవత్సరాల క్రితం నుండే మంచి దినములు వచ్చేసినాయి. దేవుని స్తోత్రం. గుడ్ డేస్ హావ్ కమ్ ఆల్రెడీ కదా, 2000 years బ్యాక్. దేవుని స్తోత్రం, ఆల్రెడీ. మనం కొన్నిసార్లు బాధ ఉన్నప్పుడు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో కదా ఏమంటాము? మంచి రోజులు ఎప్పుడు వస్తాయో. కానీ మంచి రోజులు ఎప్పటి నుంచి వచ్చినాయేమో చెప్పండి. 2000 సంవత్సరాల క్రితమే యేసుప్రభువు ఎప్పుడు వచ్చినాడో అప్పటి నుండి మనకు మంచి దినాలు వచ్చేసినాయి. దేవుని స్తోత్రం. కనుక నీ రక్షకుడు, నీ రాజు నీ దగ్గరికి వచ్చుచున్నాడు. అయిపోయిందమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా మరి ప్రవచనం చేసినది 6వ వచనం చూసిన శిష్యులు వెళ్ళి యేసు ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన బట్టల మీద కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. తర్వాత జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. అనేకులు ఏం చేసినారు? వాళ్ళ బట్టలు తీసి ఏం చేసినారు? దారి పొడుగునా కార్పెట్. ఎవరైనా గొప్ప వ్యక్తి వస్తే ఏమంటారంటే సాధారణ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కింగ్స్ వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వెల్కమ్ అంటారు. అంటే కొంచెం రెడ్ కార్పెట్ని వాళ్ళు పరుస్తారు. ఇక్కడ నుంచి మరి ప్లేన్ మెట్ల దగ్గర నుంచి అదే ఉంటుంది. ఎక్కడ దాకా ఆయన ఎక్కడికైతే వచ్చి నిలబడతారో అక్కడ దాకా అంతా పరుస్తారు. రెడ్ కార్పెట్ వెల్కమ్ అంటే గొప్ప అది వెల్కమ్. రెడ్ కార్పెట్ వెల్కమ్ అంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈయనకేం చేసినారండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా వాళ్ళు వేసుకున్న దుస్తులు అక్కడ వేస్తే వాటి మీద నడుచున్నారు. అంటే వాళ్ళ జీవితాలు అర్పించిన దేవుని స్తోత్రం, హల్లెలూయా కదండి.
ఈ విధంగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. సరే, వీటి గురించి మనం ధ్యానించుకున్నాం ఇంతకుముందే. తర్వాత కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. దేవుని స్తోత్రం. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, మరి యెషయా 62 10వ అధ్యాయం 11వ అధ్యాయం మనము చదువుతున్నాం. యెషయా 62వ అధ్యాయము 10-11 దయచేసి చదవండి. గుమ్మముల ద్వారా రండి రండి. తర్వాత జనమునకు త్రోవ సిద్ధపరచుడి. రాజమార్గమును చక్కపరచుడి. రాళ్ళను ఏరి పారవేయుడి. అంటే అడ్డంకులన్నీ ఏం చేయాలో తీసేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య వచ్చే మార్గంలో అడ్డంకులన్నీ రాజమార్గము చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య వస్తున్నాడు కనుక మార్గం సరళపరచాలి. కనుకనే వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు దుస్తులు వేసినారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దుస్తులు వేసినారు. ఎందుకంటే యేసయ్య ఎక్కిన గాడిదకు కూడా ఏం కావద్దు, కష్టము కావద్దు, ముళ్ళు గుచ్చుకోవద్దు, రాళ్ళు గుచ్చుకోవద్దు కదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదమ్మ 10 వచ్చింది చదవండి. గుమ్మముల ద్వారా రండి. జనమునకు త్రోవ సిద్ధపరచుడి. రాజమార్గం చక్కపరచుడి. జనమును చూచినట్లు ధ్వజము ఎత్తుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బ్యానర్. ధ్వజం అంటే ఏంటమ్మా? బ్యానర్. జనులు చూచినట్లు ఏం చేయాలంట? బ్యానర్ కదా, ధ్వజం. యెహోవా నిస్సి. బ్యానర్ అంటే యెహోవా ఈజ్ మై బ్యానర్ కదా. యెహోవా నా ధ్వజం అంటే యెహోవా నిస్సి కదా. యెహోవా నిస్సి అంటే యెహోవా నా ధ్వజం, ఈజ్ మై బ్యానర్ కదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆలకించుడి. భూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషయా దాదాపు 600 సంవత్సరాలకి 700 సంవత్సరాల క్రితమే తను ఏం చేసి ప్రవచనం చేసినాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇశ్రాయేలు రక్షణ నీ యొద్దకు వస్తున్నది. యెరూషలేమా రక్షణ నీ యొద్దకు వచ్చున్నది కదండి. సీయోను కుమారి రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఇచ్చు బహుమానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రభు వచ్చి ఏం చేస్తారంటే మనకి బహుమానం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బహుమానం ఏంటమ్మా చెప్పండి. మనం చూస్తాం కదా, అది పరిశుద్ధాత్మ కదండి. బిలీవ్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ యూ విల్ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనే వాక్యం మనం చూస్తుంటామండి. తర్వాత ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకి తెలియజేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక సియోను కుమారి, యెరూషలేమా, ఇశ్రాయేలు జనమా, దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనికి మీకు బహుమానం ఉంటుంది. మంచి పనులు చేస్తే మీకు బహుమానం ఉంటుంది. చెడు పనులు చేస్తే కూడా మీకు దాని ప్రకారము తీర్పు ఉంటుంది కదండి. అయిపోయిందమ్మా 11వ వచనము. దేవుని స్తోత్రము. ఈ విధంగా మనం చూస్తున్నాము. 8వ వచనంలో జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునను పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా కదా. జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము. దావీదు కుమారునికి జయము. ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. కేకలు అంటే మామూలుగా మాటలు కాదండి. కేకలు అంటే గట్టిగా అరవటం అన్నమాట. దగ్గరగా అరవటం, అరుస్తున్నారు. దేవుని స్తోత్రం. ఏంటండి ఏం అరుస్తున్నారు? ఈ వాక్యం అరుస్తున్నారు. ఈ వాక్యము
దావీదు కుమారునికి జయము. జయమని గట్టిగా అరుస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కదండి, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. ఇంతగా మీరు చదువుకున్న కీర్తనలు 118:26 వచ్చిన చదవమ్మా. యెహోవా పేరట వచ్చువాడు యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదమందును గాక. ఆశీర్వాదము నొందును గాక అని ఎవరమ్మా? కీర్తనలో మనకు 1000 సంవత్సరాల క్రితమే కీర్తనలు రాసినారు కదండి. ఆ టైంలో ఈ కీర్తనలో మరి పొందుపరచబడ్డ ఇవన్నీ ప్రవచనాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా యేసు ప్రభు యొక్క జీవితం ఏమవుతుంది? ఇవన్నీ నెరవేర్చబడుతున్నాయి. నమ్మేవారు నమ్ముతారు, నమ్మని వాళ్ళు కదా అభ్యంతరము కల వాళ్ళు ఏం చేస్తారంటే నమ్మకుండా అయిపోతుంటారు. కానీ నమ్మాలనుకున్న వాళ్ళు నమ్ముతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నమ్మిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దావీదు కుమారునికి జయమని పెద్దగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అరుస్తున్నారు. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. పదవచ్చిందమ్మా. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈయన ఎవరు? ఇప్పుడు ఒక ప్రశ్న వచ్చేసింది కదండి. ఈయన ఎవరు? అసలు ఈయన ఎవరు? ఏంటి సంగతి కనుక? ఈయన సంగతి ఏంది కదండి? కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు కదా, ఊర్లలో కూర్చొని ఉంటారు చెట్ల కింద ముప్పులు కూర్చొని ఊర్లలో వచ్చే వాళ్ళని పోయే వాళ్ళు అందరినీ గమనిస్తుంటారు కదా. ఈయన ఎవరు కదా? ఈయన ఏంటి? ఇష్ట అంతా తీస్తారు వాళ్ళు కదా. ఏం పని లేదు, ఏం పని ఉండదు కనుక ఇష్ట అంతా తీస్తుంటారు. వీళ్ళెవరు, వాళ్ళెవరు, వీళ్ళెవరు. అదే ఆయన వాళ్ళ సంగతి తెలుసా, వీళ్ళ సంగతి తెలుసా అని ఏం చేస్తుంటారమ్మా? ముసలమ్మ ముచ్చేట పాప వీళ్ళు మొగోళ్ళు పెడుతుంటారు కదా. ఈ విధంగా ఏంటమ్మా చెప్పండి, ఎక్కడున్నాం మనము? ఈయన ఎవరు? హల్లెలూయా. యెరూషలేము కదండి. ఈయన ఎవరు అని మరి వాళ్ళు అడుగుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈయన ఎవరు కదా? యేసు ప్రభువు ఎవరు అడిగినప్పుడు ఏం చెప్పాలో? హూ ఇస్ జీసస్? ఏం చెప్తారు? ఎవరేం అనట్లేదు. యేసు ప్రభు ఎవరు అని అంటారు అనుకోండి, స్కూల్లోనే కాలేజీలోనే. ఏం చెప్తారు మీరు? దేవుడు. సరే, ఇంకా చెప్పండి. ఈజ్ మై సేవియర్. ఓకే, ఏంటమ్మా? రక్షకుడు. ఇంకా కదా, విమోచకుడు, పరిశుద్ధుడు, ఇంకా కాపరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా ఎందుకు అడుగుతున్నా అంటే వీళ్ళకి అడుగుతున్నారు కదా, నేను అదే అడుగుతున్నా. ఈయన ఎవరు అని కలవరపడ్డాను, కలవరం కదా. మరి వీళ్ళంతా లోపల ఉన్నారు, వడగళ్ళు పడుతున్నాయి, భయంకరమైన గాలి, తుఫాను. వీళ్ళంతా వాళ్ళకి హెచ్చరికలు ఉంటాయి. ఏంటంటే ఒక బాత్రూంలో మూలకి మీరు కొన్ని స్నాక్స్, కొన్ని బిస్కెట్లు, ఒక 2-3 వాటర్ బాటిల్స్, ఇంకా ఏదన్నా ఒకటి 2 బెడ్షీట్స్ తీసుకొని ఒక బాత్రూంలో మూలకి ఉండాలి మీరు ఎవరితో పోయిందాకా అన్నప్పుడు వాళ్ళు అట్లే చేస్తారు. అమెరికాలో అందరు మొత్తం కుటుంబం మూలకు కూర్చొని, ఎందుకంటే ఆ బాత్రూమ్ అనేది సేఫ్ ఉంటుంది అన్నమాట. ఇంకా కిటికీల దగ్గర ఎవరు ఉండదు, వరండాల్లో, ఇంకా రూమ్స్లో అసలు ఎవరు ఉండదు. మూలకి బాత్రూంలో ఎక్కడన్నా ఉండాలన్నమాట. ఆ విధంగా చేసినప్పుడు ఆ తర్వాత ఎండిపోయింది. ఆ ఎండిపోయిన తర్వాత వాళ్ళు మరి మాకు ఆ వీడియో ఇచ్చి పంపించినారు. అయితే ఏం పిల్లారా, వీళ్ళకి దాటిపోయింది. కానీ తర్వాత 2 days తర్వాత అమెరికాలో అట్లాంటా జార్జియా అనే మరి ఆ రోజు నెక్స్ట్ డే అనుకుంటా, జార్జియా, అలబామా అనే 2 స్టేట్స్ ఉన్నాయి. అక్కడ బీభత్సంగా మరి తగిలింది. అదేంటంటే సుడిగాలి భూమికి వచ్చినప్పుడు కొన్ని ఒక ఊరు ఎగిరిపోయింది. ఊరే మీకు ఆ లింక్ పంపించాను కదా. ఊరే అంటే ఇండ్లు మొత్తం అయిపోయినాయి, మటాష్ అంటారు కదా, ఇల్లు మొత్తము ఫ్లాట్ అయిపోయినాయి.
ఇల్లు మొత్తము ఇంట్లో ఇంకా ఎవరో ఇల్లు పడగొట్టే ఏ విధంగా ఉంటుంది మొత్తం ఆ విధంగా అయిపోయింది. 5 మంది చనిపోయినారు. చర్చ్ మొత్తము పాడైపోయింది. ఆ పాస్టర్ గారు అంటున్నాడు, ఈ సండే మాకు చర్చ్ మేము జరుపుకుంటాం లేదు, ఈస్టర్ కూడా మాకు డౌట్ఫుల్లే ఉంది, మీకు మెసేజ్ పెడతాము అని చెప్పేసి ఆ విధంగా తను మాట్లాడుతున్నాడు. కనుక నేను పిల్లారా ఏమిందంటే సుడిగాలి. ఎందుకు చెప్తున్నానంటే సుడిగాలి, అటువంటి భయంకరమైన సుడిగాలి. ఇక్కడ ఏమొచ్చిందండి, ఈయన ఎవరో అని కలవరము. ఈ సుడిగాలి గురించి ఎందుకు చెప్తున్నాను నేను? కలవరం కదండి, కలవరం అంటే యెరూషలేము అంతా ఏమైపోయింది? కదిపోతుంది. స్తోత్రం, హల్లెలూయా. కలవరం అని ఇక్కడ చిన్న ఒక మాట ఉంది కానీ దాని అర్థం ఏంటంటే యెరూషలేము అంతా ఏమైపోయింది? కలవరం, కదిలిపోతుంది అన్నమాట. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎవడు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి ఎవరు అడిగినారండి? ఎక్కడ అడిగినారు? హేరోదు రాజుని అడిగినప్పుడు యెరూషలేములో ఏమైపోయిందంట? కలవరం వచ్చేసింది. ఆయన ఎక్కడ ఉన్నాడని చెప్పి అంటేనే కలవరం వచ్చేసింది. ఇక్కడ ఈయన ఎవరు అని చెప్పేసి కలవరం. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ కలవరం. కానీ ఆయన నమ్ముకున్న వారికి నెమ్మది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకున్న వారికి ఏంటమ్మా చెప్పండి? నెమ్మది, శాంతి, సమాధానం తెలుస్తోంది. హల్లెలూయా. ఈయన ఎవరో అని కలవరపడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుకనే దాని పిల్లారా కీర్తన 24 అనుకుంటా కదా, 8 వచ్చాము అక్కడ చూసినప్పుడు. చదవమ్మా, కీర్తన 24:8 వచ్చింది చదవండి. మహిమ గల ఈ రాజు ఎవరు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా కదండి. ఆయన్నే వచ్చేసినాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుకనే వీళ్ళందరూ కలవరంతో అడుగుతున్నారు, ఎవరు ఈయన, ఎవరు ఎవరు అని జన సమూహం. ఈయన అప్పుడు ఆన్సర్ చెప్తున్నారు, ఈయన ఎవరంటే ప్రజలు గట్టిగా కేకలుగా చెప్తున్నారు, ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పి తెలుస్తోంది. ఈయన ఎవరంట? ఈయన జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ కదండి. ఆయన ఎవరమ్మా చెప్పండి? నజరేతుడైన యేసు కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్త అని అంటున్నారు. ఈయన ప్రవక్త, ఈయన మెస్సయ్య అని నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు. ఈయన రాజుని నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు. ఈయన రాబో మెస్సయ్య ఈయనే అని చెప్పి నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు. కనుక దేవుని పిల్లారా ఈ విధంగా మనం చూస్తున్నాం. ఈయన గలిలయలో అని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు. స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుని పిల్లారా ఇవన్నీ ఈ విధంగా సంతోషంగా చాలామంది వింటుంటే కొంతమందికి అసూయ కూడా కలుగుతుంది. వింటాం, ఏం కలుగుతుంది? కొంతమందికి అసూయ కదండి. యేసు ప్రభు అంటే చాలామందికి ఇష్టము, యేసు అంటే చాలామంది కూడా కోపం కదండి. యేసు ప్రభు అంటే ఈ టైంలో ఆయన పేరే తీసుకోవద్దని చెప్పి ప్రపంచమంతా చాలా విధాలుగా ఆయన పేరుని ఏం చేసేస్తున్నారని తొక్కేస్తున్నారు. దేవుని పిల్లారా ఈ విధంగా మనం చూస్తున్నాము. యోహాను సువార్త 19వ వచనం దయచేసుకోండి. జాన్ 12th chapter 19th verse. కావున పరిసయ్యులు ఒకరితో ఒకళ్ళు ఇందాక నేను చెప్పినా కదా, చెట్ల కింద కూర్చొని కదా, హోటల్ దగ్గర కూర్చొని చాయ్ తెప్పించుకుంటా, చాయ్ తాగుకుంటా, టైంపాస్ చేసుకుంటా ఏం చేస్తున్నారంటే ముచ్చట్లు వేస్తుంటారు. ఆ విధంగా ఉన్నారు. ఎవరమ్మా వీళ్ళు? పరిసయ్యులు. మాటకేమో పరిసయ్యులు, మేము నిష్ఠ గలవారం కదా, మేము చాలా నిష్ఠ గలవారం, మేము అన్ని చాలా నిష్ఠగా చేస్తాం. పౌలు భక్తుడు అదే అన్నాడు, నేను పరిసయ్యులు కదా అన్నాడు. పరిసయ్యులు ఏం చేస్తున్నారండి? చదమ్మా. కావున
కావున పరిసయ్యులు ఒకరితో ఒకరి గుంపంతా ఏం చేస్తున్నారు ఇప్పుడు? పరిసయ్యుల గుంపు ఒకరితో ఒకళ్ళు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయినాయి. అంటే వీళ్ళు ఏం చేస్తాం? మొదటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నామట. ఏం చేయాలా? ఈయన ఇష్టానికి దొక్కాలా, ఈయన పేరు బయటకు రాకుండా ఏ విధంగా చేయాలా, ఈయన మాటలు చెప్పకుండా ఏ విధంగా చేయాలా అని ఎన్నో ప్రయత్నాలు వీళ్ళు, ఎన్నో ఎత్తుగడలు ఉంటాయి కదా. ఎత్తులకు పై ఎత్తులు అంతేనా? ఎత్తులకు పై ఎత్తులు కదా. నువ్వు షేర్ అంటే నేను సవా షేర్ కదా. ఈ విధంగా ఏం చేస్తానండి? ఎన్నో ప్లాన్స్. ఇప్పుడు ఏమనుకుంటారంటే ఏదైనా మేము ఇన్ని చేసినా కూడా ఈయన ఇంకా మీదికే కదా. ఈయన పేరే మీదికి పోతుంది, ఈయననే అసలు ఇంకా వెళ్ళిపోతున్నాడు మీదికి. ఏంటి అసలు ఈయన వెళ్ళిపోతాడు, కరెక్ట్ అయినా ఎక్కడికి వెళ్ళిపోతాడు, వీళ్ళ ప్రయత్నాలు ఏమైపోయినాయంట? నిష్ప్రయోజనం, యూస్లెస్. దర్ ప్లాన్స్ ఆర్ బికమ్ యూస్లెస్. దేవునికి వ్యతిరేకంగా, యేసు ప్రభువున కింద మనం వ్యతిరేకంగా ఆలోచన చేస్తే ఏమైపోతే నిష్ప్రయోజనం అయిపోతాయి. దే విల్ బికమ్ యూస్లెస్. కనుక దేవుని పిల్లారా, యేసు ప్రభు మన జీవితంలో లేకపోతే మనం ఏమైపోతాము? యూస్లెస్ ఫెలో ఉంటారు కదా. ఏమంటారు? యూస్లెస్ ఫెలో ఉంటారు కదా. యేసు ప్రభు ఒక మాట అంటే చెప్తాడు కదా 5వ అధ్యాయంలో, ఈ సహోదరుని ఏమన్నది? నీవు రాక అన్నది. కోపంతో రాక అంటే నిష్ప్రయోజకుడా అని అర్థం. ఎంప్టీ ఫెలో అంటే ఎంప్టీ హెడెడ్, తలలో ఏమీ నో బ్రెయిన్ కదండి. ఎంప్టీ హెడ్ అని అనవద్దు అంటారు. ఎక్కడుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 21, 22 ఉంటుంది. నేను చెప్పగానే గవర్నమెంట్ తీసేశాను. అక్కడ తన సహోదరుని చూచి ఎద్దుడా అని చెప్పువాడు, ఎద్దుడా, వ్యర్థమైన వాడా, ఎంప్టీ ఫెలో, యూస్లెస్ ఫెలో అని మనము కోపంతో ఎవరు అనవద్దు. ఉన్న బ్రెయిన్ పోతుంది కదా, ఉన్న కొద్దిపాటి బ్రెయిన్ కూడా పోతుంది. కనుక ఆ విధంగా ఎప్పుడు అనవద్దు. మన పిల్లలు అన్నది ఎవరు అనదు. దేవుడు బహుగా మిమ్మల్ని దీవించిన కానీ ప్రార్థించి అభ్యర్థించుకోవాలి. ఏమైందన్నమా చెప్పండి. మన ప్లాన్స్ అన్నీ మన ఏమైపోయినాయి? మనం చేసేవన్నీ అయిపోయినాయి. చూడండి ఏమంటున్నాను? చూడండి, లోకమంతా ఎక్కడ పోతున్నారు? ఆయన వెంబడే వెళ్ళిపోతున్నారు. మనమే ఇక్కడ ఉన్నాం కదండి. మీరు ఎవరు పోవద్దన్నారు ఆయన దగ్గరికి కదా. మీ సిద్ధాంతమే కదండి, మీ సిద్ధాంతమే, మీరు చేసుకునే సిద్ధాంతమే. అంటే మేము నిష్ట గలవారు, మేము చేసేది కరెక్ట్ అని ఎప్పుడైతే మీరు అనుకున్నారో అక్కడ మీరు పొరపాటు పడ్డారు. యేసుప్రభు నేను మార్గమును, సత్యమును, జీవం, నన్ను వెంపడించేవాడు ఎన్నిటికీ చీకటిలో నడవాడు. యోహాను సువార్త 8:12 కదమ్మా. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. అయితే దేవుని పిల్లారా, ఈ విధంగా మనకు తెలుసు పరిచయాలు కూడా ఫాలో చేస్తున్నాం కదండి. ఫాలో అంటే అందరికి తెలుసు కదా. యేసు ప్రభు ఫాలో అంటే మనకు తెలియదు, కానీ ఫాలో ఇంటర్నెట్లో ఫాలో, ఫేస్బుక్లో ఫాలో, ఇన్స్టాగ్రామ్లో ఫాలో, ఇంకేంటి లింక్డ్ఇన్లో ఫాలో కదా. ఫాలో అంటే ఆ గ్రూప్ నాన్న వ్యక్తిని ఫాలో చేస్తుంటాం. అందరు ఎవరు ఫాలో చేస్తున్నారు? ఇప్పుడు యేసు ప్రభువుని ఫాలో చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. ఫాలో అవుతున్నారని ఫీల్ అవుతున్నారు. బాగుందన్నమాట ఇది. యేసు ప్రభువుని ఫాలో అవుతున్నారని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఫీల్ కావాలో మీరు కూడా ఫాలో అయిపోతే
వెరీ గుడ్ కదండి. మళ్ళీ చదవమ్మా. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు చూడండి, ఒకరితో ఒకరు వాళ్ళ మొక్కలంతా మాడిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఏంటమ్మా చెప్పండి, మొక్కలు ఏమైపోయినాయి? వాడిపోయినాయి. మన ప్రయత్నాలు ఎన్ని ప్రయత్నాలు చేసినారో ఏమైపోయినాయి? అన్ని యేసుప్రభువునకు ఆపోజిట్ గా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏది సఫలము కాదు. ఎక్కడన్నా కానీ ప్రపంచం అంతా ఎవరన్నా కానీ, చదువుకున్నవాడన్నా చదువు లేని వాడన్నా, గొప్పవాడన్నా బీదవాడన్నా కదా. అమెరికా ఉన్నప్పుడు ట్రంప్కి అగేన్స్ట్గా మరి అడ్వర్టైజ్మెంట్స్ పెట్టేవాళ్ళు. ట్రంప్కి అగేన్స్ట్గా అడ్వర్టైజ్మెంట్స్ పెట్టేవాళ్ళు. కింద వస్తుంది పేడ్ బై అని సోన్సో అని చెప్పి ఆయన పేరు కూడా వచ్చాడు. అంటే ఈ అడ్వర్టైజ్మెంట్కి ఎవరైతే పే చేస్తున్నారో ఆయన పేరు కూడా అక్కడ వచ్చాడు. అనగా ఈ పరిసైలకు కూడా ఈ విధంగా పే చేసే వాళ్ళు ఉన్నారన్నమాట. అర్థం ఏంటండి? ఖర్చు అయితే ఉట్టిన వాళ్ళు కూర్చుంటారా కదా. వాళ్ళకి అన్ని సదుపాయాలు కావాలి. ఛాయ్ ఖర్చులు అయితే అన్ని ఖర్చులు అయితే కదా. మరి పైసలు పెట్టాలి ఇప్పుడు అంటే దాంట్లో ధనికులు కూడా ఏం చేస్తారు? ధనిక పరిసైలు ఏం చేస్తారంటే హెల్ప్ చేస్తారు, ఫండ్ చేస్తారు, ఫండింగ్ కదండి. వ్యర్థమైన వాటి కొరకు ఫండింగ్, చెడు కొరకు ఫండింగ్ కదండి. ఈ విధంగా ఏం చేస్తున్నారండి? చదవ మరోసారి. మన ప్రయత్నములో ఎట్లు నిష్ప్రయోజనము అనేవో చూడుడి. ఇదిగో లోకమంతా ఆయన వెంట పోయినదని చెప్పుకుంది. పోయినది అంటే అయిపోయింది పోయింది. పరిసైలు ఏమంటున్నారు ఇప్పుడు? అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు, మనం ఎంటీ, మనం ఎవరు ఇప్పుడు? మనమే ఇంకా మిగిలింది, ఇక్కడ ఎవరు లేదు. అప్పటికైనా వాళ్ళకి ఏం రావాలి? జ్ఞానము. అప్పటికైనా జ్ఞానము ఉదయించాలి కదండి. ఈ విధంగా దేవుని పిల్లారా వాళ్ళు మరి ఏం చేసినారంటే అక్కడి నుంచి మొదలు పెట్టినారు. ఏంటంటే ఆయన ఏ విధంగా నిర్మూలము, ఏ విధంగానని అనకదొక్కాలి, ఏ విధంగానని ఏదో ఒకటి చేశానని ఇక్కడ లేకుండా అని వాళ్ళు ప్లాన్ చేయటం వాళ్ళు సక్సెస్ అయిపోయినారు. ఏం చేసినారండి? యేసుప్రభుని అప్పగించేసి కనిపేసినారు. కనుక దేవుని పిల్లారా ఈరోజు ఒకటి మనం జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళు ఏం చేసినారు? కేకలు వేసినారు. ఏం కేకలు వేసినారండి? హోసన్నా. ఏం చేసినారండి వాళ్ళు? యెహోవా పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. హోసన్నా అని చెప్పేసి వాళ్ళు కేకలు వేసినారు. తెలుసుకోండి. హల్లెలూయా. హోసన్నా అంటే ఏంటో చెప్పండి. హోసన్నా అంటే సేవ్, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని ఇప్పుడు రక్షించు కదండి. హోసన్నా అంటే అర్థమేంటని చెప్పి స్కూల్లో ఏదైనా అడిగినారనుకో, హోసన్నా అంటే చెప్పడానికి మీకు ఉండాలి. అందుకోసం నేను చెప్తుంటాను ఇవన్నీ కదా. దిస్ ద టైమ్ ఆఫ్ నాలెడ్జ్ కదండి. ఈ పీరియడ్ ఏంటి? ఏ కాలం ఇది? నాలెడ్జ్ టైం. డానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో చివరి అధ్యాయంలో ఉంటుంది అక్కడ. దాని స్తోత్రం. ఒకరు చాలా మంది ఇక్కడ తిరుగుతుంటారు. ఏం తిరుగుతుంటారంట? నాలెడ్జ్ కొరకు తిరుగుతుంటారు కదా. అయితే దేని పిల్లారా ఇక్కడ చూస్తున్నాము, మమ్మల్ని రక్షించు అన్నాడు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోసన్నా మమ్మల్ని రక్షించు అన్నాడు. కనుక ఈరోజు దేని పిల్లారా మన జీవితంలో ఒక విషయం మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. ప్రభు మన కొరకు వచ్చినాడు. మన బాధల్లో ఏం చేయాలమ్మా? మనము ఆయనకి మొరపెట్టుకోవాలి. ప్రభువాలను రక్షించు, ప్రభువాలను కాపాడు, ప్రభువాలకు సహాయం చెయ్యి అని మనం ఎప్పుడైతే ఆయన అడుగుతామో ఆయన మనకి సహాయం చేస్తాడు. రోమిలకు రాసిన పత్రికలో 13వ వచనం మనం చదువుకున్నాం. చివరిగా రోమన్స్ 10:13. రోమన్స్ 10:13 ఎందుకనగా ప్రభువు నామము బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఎవరికండి? ఈవెన్ ఫర్ ఫారిసీస్. ఈ వాక్యం ఎవరి కొరకు? పరిసయ్యులకు కూడా. మీరు మీ ప్లాన్స్ అన్ని ఇంకా మానివేసి ఏం చేయాలి? మీరు ప్రభు పేరట ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మీకు ఏమొస్తుంది?
రక్షణ వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంగ్లీష్లో వేరే ఉంటుంది. ఇంగ్లీష్ చదువున్నాను. For ఫర్ whomever call on the name of the Lord whoever shall call on the name call. ఏముంది అక్కడ? call Call on the name of the Lord Lord shall be saved. shall be saved. ఇంగ్లీష్లో ఏముందంటే కాల్ అంటే ఎవరైతే మొరపెట్టుకుంటారో, ఇక్కడ వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు, ప్రభావాలను రక్షించు, హోసన్న హోసన్న అని రక్షించు అని వాళ్ళు కేకలు వేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది అయిపోయింది. కానీ ఈరోజు ఒకవేళ ఇంకా మన జీవితంలో ప్రభు లేకపోతే దేవుని పిల్లారా, ప్రభు మన దగ్గరికి వచ్చిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వచ్చినాడండి? మన దగ్గరకు వచ్చి 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములోకి వచ్చినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మన జీవితంలోకి వచ్చినా లేదా అది మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఎవరైనా మరి మారుమనసు పొందకుండా ఉంటే ఏం చేయాలి? ప్రభు మనం స్వీకరించాలి. ఏం చేయాలమ్మా చెప్పండి? రోమి రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయము 13 వచ్చిన మనసు చదవండి. ఇంగ్లీష్ చదవండి. ఇంగ్లీష్ చదవండి. ఎవరు? Romans 10:13. For everyone who calls on the name For everyone who calls on the name who calls on the name of the Lord will be saved. be saved. ఇంత చక్కగా ఉంది కదండి. ఎవ్రీవన్, కేవలం మీరు కాదు, కేవలం ఆ ప్రాంతం వాళ్ళు కాదు, కేవలము లేక ఈ మనుషులు కాదు, ఎవరు కాదండి. ఆ విధంగా కాదు, అందరూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏముంది అక్కడ? మన సిద్ధతలు అన్నది For everyone ఫర్ ఎవ్రీవన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫర్ ఎవ్రీవన్. who calls on the name ప్రభు వచ్చింది ఎవరి కొరకు? ఫర్ ఎవ్రీవన్. యేసు ప్రభు వచ్చింది ఎవరి కొరకు? ఫర్ ఎవ్రీవన్, ఇంక్లూడింగ్ మీ కదా. అందరి కోసం వచ్చినాడు. దాంట్లో ఎవరున్నారు? నేను కూడా. ఫర్ ఎవ్రీవన్ who calls on the name of the Lord be saved. will be saved. అంటే ప్రభు పేరట ఏం చేయాలి? మనము ప్రభు నన్ను రక్షించు. కళ్ళు మూసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కళ్ళు మూసుకుని దేవుని పిల్లారా, ఈ ఉదయకాలము మన దేవుని సందులో చేరి దేవుని స్తుతిస్తూ, దేవుని మహింపరుస్తూ, అలనాడు 2000 సంవత్సరాల క్రితము ప్రజలు అక్కడ మరి హోసన్న అని వాళ్ళు కేకలు వేస్తూ ప్రభుని ఆహ్వానించినారు, ఆయనని గౌరవపరిచినారు. ఎంతోమంది ఆయనని నమ్ముకున్నారు, ఆయనను వెంబడించినారు, ఆయన రక్షణను పొందుకున్నారు. కనుక దేవుని పిల్లారా, ఈరోజు మన జీవితంలో ప్రభు ఉంటే చాలా సంతోషము. లేకపోతే ప్రభు పేరట మనం ఏం చేయాలా? ఆయనని మనము వేడుకోవాలి, ఆయనను మొరపెట్టుకోవాలి, ఆయన ప్రార్థన చేయాలి. ప్రభు నన్ను క్షమించు, ఇంతకాలం నేను నీకు విరుద్ధమైన జీవితం జీవించినాను, ఇంతకాలం నీకు వ్యతిరేకంగా జీవించినాను, ప్రభు నన్ను క్షమించు, ఈరోజు నేను నిన్ను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నానని చెప్పేసి మనం ఆయనను మొరపెట్టుకుంటే దేని పిల్లారా, ఆయన ప్రేమ గలవాడు, ఆయన కనికరం గలవాడు. నిన్ను స్వీకరించటకు, ఆయన రక్షణ నీకు ఇవ్వటానికి, నీ పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. తెలుసుకోవాలి. ఒకవేళ ప్రభా నేను నిన్ను నా సొంత రక్షకుడిగా ఈరోజు నేను స్వీకరిస్తున్నానని ఎవరన్నా మరి ఆ విధంగా దేవుడు మీరు ప్రేరేపిస్తే మీరు నాతో పాటు ఈ మాట చెప్పండి, ఈ ప్రార్థన చేయండి. ప్రభువా, చెప్పండి. ప్రభువా, ఈరోజు నేను నీ వాక్యము విన్నాను, మీరు రక్షకుడని మా కొరకు వచ్చి ఉన్నారని విన్నాను. ప్రభువా, మీరు మా పాపములను తొలగిస్తారని, తీసివేస్తారని నేను నమ్ముచున్నాను. ప్రభువా, మీరు దేవుని కుమారుడని, పరలోకం నుండి వచ్చినారని నేను నమ్ముచున్నాను. ఈ దినము నన్ను క్షమించండి, నేను పాపిని, నా పాపములను క్షమించండి, నా పాపములను
నీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాను. ప్రభువా, నా పాపములను నీ రక్తము చేత కడిగి నాకు నీ రక్షణ దయచేయము. ఈ దినము నుండి నేను నిన్ను నా రక్షకునిగా నేను స్వీకరిస్తున్నాను. నిన్ను వెంబడిస్తాను. నాకు తోడుగా ఉండి నాకు మీరు ప్రభువుగా ఉండి నా జీవితంలో నన్ను నడిపించి కాపాడి భద్రపరిచి నీ కొరకు ఈ లోకంలో ఒక దీపముగా, ఒక వెలుగు దీపముగా నిన్ను మహింపరిచే కృపను నాకు దయచేయగలని మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బాగా దీవించును.